ఆదిమధ్యాంతరహితుడు, అగళిత మహిమాన్వితుడు, ఆర్తత్రాణ పరాయణుడైన ఆదినారాయణుని అద్భుత లీలా విశేష వైభవ స్థానమే అధ్యాత్మగిరి అనంతగిరి. రండి దర్శిద్దాం. హరి ఓం అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. ఇది అనంతగిరి. ఇక్కడ పద్మనాభస్వామి స్వయంగా మార్కాండేయ మహర్షుల వారు తపస్సు చేత ఇక్కడ వెలవడం జరిగింది. మార్కాండేయ మహర్షుల వారు రోజూ ఉదయం బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి వారిని ప్రార్థించి, స్వామి, నాకు విష్ణు అనుగ్రహం కావాలి, వారి కటాక్షం కలగాలంటే నేనేం చెయ్యాలి, ఎక్కడ తపస్సు చెయ్యాలి, ఎక్కడ తపస్సు చేస్తే నాకు అనుగ్రహం కలుగుతుంది అని అడిగారు. రాక్షసుడి ఘోర కృత్యాలను చూసి శ్రీకృష్ణ బలరాములు రాక్షసునికి భయపడినట్లు నటించి ముచుకుందుడు నిద్రించుచున్న అనంతగిరి కొండ గుహలోనికి తమ వెంట వచ్చే విధంగా పరుగులు తీశారు. శ్రీకృష్ణునిపై ఉన్న వస్త్రాలను తొలగించి కొండగుహలలో తపో నిద్రలో ఉన్న ముచుకుందుడిపై కప్పడంతో శ్రీకృష్ణుడిని వెంటాడుతూ వచ్చిన కాలయవనుడు ముచుకుందుడే శ్రీకృష్ణుడని భావించి ఆయన నిద్రకు భంగం కలిగించాడు. ముచుకుందుడు కళ్ళు తెరిచి కోపదృష్టితో చూడడంతో కాలయవనుడు భస్ముడవుతాడు. శిలారూపిగా ఉండేటువంటి 5 క్షేత్రాలు. మొట్టమొదటిది బద్రి, రెండవది అనంతగిరి, అహోబిలం, తిరుమల, శ్రీరంగం. ఇవన్నీ కూడా సాలగ్రామ క్షేత్రాలుగా పరిగణించబడింది. రూపం ఉన్నా లేనట్టుగా ఉంటుంది. అంత సుదర్శన చక్రాల రూపంలో ఉంటాయి కనుక సాలగ్రామ రూపాలు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం అవుతుంది. మార్కాండేయ తపోవనం గురించి చరిత్ర ఏమి చెబుతుంది? మార్కాండేయ అనంతగిరి కొండలలో తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతున్నది. శివ సాక్షాత్కారం తర్వాత అమితమైన భక్తి ప్రపత్తులతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి ఆ దేవుని ఆదేశానుసారం భూమండలంలోని భరతఖండమైన అనంతగిరి చాలా ప్రశాంత స్థలమని, ఈ స్థలంలో తపస్సు కొనసాగించాలని కోరటంతో మార్కాండేయుడు తపస్సు కొనసాగించాడు. మార్కాండేయుడు తపస్సు ఆచరించిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఆయన నివసించిన గుహలో మార్కాండేయ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు జరుపుతున్నారు. మార్కాండేయ మహర్షిని తిప్పించి చివరికి బ్రహ్మదేవుడు ఇక్కడ ఏమీ లేదు. భూలోకంలో అనంతగిరి అనే దివ్యక్షేత్రం ఉంది. శేషాచల పర్వతానికి దానికి అది చివరి భాగము. అక్కడ మీరు తపస్సు చేయండి, మీరనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పుడు మార్కాండేయ మహర్షుల వారు ఈ క్షేత్రానికి రావడం, ఇక్కడ మహావిష్ణువు గురించి సుదీర్ఘంగా తపస్సు చేయడం, 14,000 దివ్య సంవత్సరాలు తపస్సు ఆచరించాడు. మహానిష్టగా ఆచరిస్తే ఎంతో మంది ఆయన తపశ్శక్తిని మెచ్చి ఎంతో మంది తపోభంగాన్ని కలిగించడానికి రావడం జరిగింది. అందరితో ఆయన ఒకే రకంగా ప్రార్థన చేశాడు. అనంత పద్మనాభ స్వామి మూలవిరాట్ ఇక్కడ ఉన్నది. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ఇక్కడ ఈ చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా వేలాదిగా ఇక్కడ భక్తులందరూ కూడా వస్తారు. అదేవిధంగా హైదరాబాద్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రం, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి పర్యాటకులు కూడా చాలా వేల సంఖ్యలో శని ఆదివారాల్లో ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామిని ఆశీస్సులు పొందుతుంటారు. ద్వాపర యుగంలో జరిగినటువంటి కథ. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఇతిహాసము అని చెప్పబడుతుంది. శేషుని యొక్క తోక భాగము, శేషుని శిరస్సు భాగమే తిరుమల గారి మధ్య భాగమే తోక భాగంగా మారి శేషుని శిరమే అనంతగిరిగా పేరు వచ్చింది. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం హైదరాబాద్ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో
రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో అనంతగిరి కొండలపై అలరారుతూ ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కొండలు, చెట్లు, ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయానికి ప్రసిద్ధమైన చరిత్ర ఉంది. పురాణ పుటలను ఒక్కసారి చూస్తే ఈ దేవాలయం చరిత్ర కనిపిస్తుంది. విష్ణు పురాణంలో అనంతగిరి ప్రస్తావన ఉంది. ఈ దేవాలయ సమీపంలో పురాతనమైన 7 గుండాలు, దేవాలయ పరిసర ప్రాంతాలలో సుమారు 100 గుహలు. ఈ గుహలలో ఋషులు తపస్సు చేసుకునేవారని చరిత్ర చెబుతుంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం పక్కనే భవనాసిని అని పిలిచే భగీరథ గుండం ఉంది. ఈ గుండంలో స్నానమాచరించిన ఆయురారోగ్యాలు, సంతానం, పెళ్లికాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడికొచ్చే భక్తుల నమ్మకం. ఇందులో అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబాద్ నుంచి ప్రవహిస్తున్న మూసీ నది యొక్క జన్మస్థానం. ఇవి వికారాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అనంతగిరి అడవి, అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం ఇది ప్రాచీన ఆవాస ప్రదేశం. ప్రాచీన గుహలు కొన్ని, కోటలు మరియు దేవాలయం ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని తెలియచేస్తుంది. నేనే కోరికల కోసం గానీ, నాకు ఏదైనా కావాలి అని గానీ, రాజ్యం కావాలని గానీ తపస్సు ఆచరించడం లేదు. స్వామి ఇక్కడ వెలిసి కలియుగంలో భక్తులందరినీ అనుగ్రహించాలని ఒక ముఖ్యమైన కోరిక కోసం తపస్సు చేస్తున్నారంటే అందరూ దర్శించుకుని స్వామివారి అనుగ్రహం తొందరగా కలుగుతుందని ఆశీర్వదించడం జరిగింది. ఈ రకంగా తపస్సు చేస్తుంటే కృష్ణావతార కాలంలో స్వామివారిని అనుగ్రహించి వారి ప్రార్థన మేరకు స్వయంగా సాలిగ్రామ రూపంలో ఇక్కడ స్వయంగా వెలిశారు. వీరు సాలిగ్రామ స్వయంభూమూర్తిగా మార్కాండేయ మహా తపశ్శక్తితో వెలిసినవారే. తన నిద్ర భంగం చేసిన వారు తన తీక్షణమైన చూపులతో భస్మమయ్యేటట్లు వరమివ్వాలని కోరారు. దేవతలకు రాజైన దేవేంద్రుడిని ఆజ్ఞ మేరకు ముచుకుందుడు అనంతగిరి క్షేత్రానికొచ్చి ఒక గుహలో నిద్రపోయినట్లు కథనం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి పెరిగి పెద్దవాడై తన శత్రువైన కంసుణ్ణి వధించి ద్వారకా నగరాన్ని పాలించసాగాడు. అప్పుడే కాలయవనుడు అను రాక్షసుడు దండెత్తి ద్వారకా నగరాన్ని ముట్టడించి యాదవ సైన్యాన్ని నాశనం చేశాడు. ద్వారకకు రాజధాని అయిన మధుర నగరాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా శేషాచలమేనండి. పుష్కరిణిలో స్నానమాచరిస్తే శాప విమోచనమై రాక్షసుడికి బైలగూడ అనే మహారాజు రాక్షసుడిగా ఉండి అందరికీ కూడా కష్టాలు పెడితే అంతకుముందు చనిపోయిన తరువాత వాడికి యమధర్మరాజు శిక్ష వేసినప్పుడుగాను ఒక బొటనవేలు ఈ భూలోకంపై పడితే ఆ భూలోకంలో ఉన్న కాకి దాన్ని తిని ఆ యొక్క ఎముకను శల్యమును తీసుకువచ్చి పుష్కరిణిలో వేసి శాప విమోచనమైంది. అతనే దశరథ మహారాజుగా పుట్టినట్టుగా పురాణ ఆధారం.
శివునికి నిలయమైన అనంతగిరి, కోనలలో వెలిసిన సాలగ్రామ అనంత పద్మనాభ స్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులు అందుకున్నాం కదా. ఓం నమో నారాయణాయ నమః.